పెన్మలూరు నియోజకవర్గం పెన్మలూరు మండలం గోసాల గ్రామంలో వృద్ధ మహిళల ఆశ్రమంలో మదర్స్ డే సందర్భంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే బోడి ప్రసాద్ వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి చీరలు మరియు పళ్లు పంపిణీ చేశారు. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, తల్లి బిడ్డను కనటానికి పడే ప్రసవ వేదన వర్ణనాతీతం. మాతృమూర్తుల విలువ తెలియటం కోసం నా పిల్లల్ని కూడా ఇక్కడకు తీసుకొచ్చాను. తల్లిదండ్రులను గౌరవించడంలో అందరికీ నారా లోకేష్ ఆదర్శమన్నారు. స్థానిక ఎమ్మెల్యే బోడి ప్రసాద్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించుకోవాలని, మహిళలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మదర్స్ డే సందర్భంగా హోంశాఖ మంత్రి సోదరి వంగలపూడి అనిత నియోజకవర్గం గోశాల గ్రామంలోని వృద్ధుల ఆశ్రమంలో బిడ్డలకు దూరంగా ఉంటున్న తల్లులు ఆశీర్వచనం తీసుకోవటానికి వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. మాతృదినోత్సవ సందర్భంగా గౌరవనీయులు హోంమంత్రి వర్యులు సోదరిమణి అనిత గారు ఇక్కడికి వచ్చి ఈరోజు ఇక్కడున్న తల్లులందరికీ కూడా ఒక్కసారి కలిసి వారితోటి ప్రేమను పంచుకోవాలని ఇక్కడికి వచ్చి పెనమలూరు నియోజకవర్గం గోసాల్లో మన వాసవ్య మహిళా మండలి వారు నడుపుతూ ఉన్న ఈ యొక్క వృద్ధాశ్రమంలో అందరినీ కలిసి వారితో మరి శుభాకాంక్షలు తెలియజేసి వారి కష్టసుఖాలు కూడా విని ఈరోజు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. తల్లిని గౌరవించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉంది. ఈరోజు వృద్ధుల ఆశ్రమాల అవసరం ఎక్కువ అవుతూ ఉంది. ఆ అవసరం లేకుండా ప్రతి బిడ్డ కూడా తల్లిని చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మంత్రి గారు కూడా తెలియజేశారు. ఇది ఒక స్ఫూర్తి. ప్రతి ఒక్కరూ కూడా మహిళల్ని గౌరవించాల్సిన అవసరం ఉందని సందర్భంగా మరొక్కసారి మహిళామూర్తులందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వాసవ్య మహిళా మండలి తరపున కీర్తమ్మకి నాకు నా అనుబంధం చాలా ఎక్కువ. ఎందుకంటే ఎప్పటి నుంచో ఒక తన సొంత కూతుర్లా నన్ను కూడా ముందుకు నడిపించడమే కాదు, ప్రతి ఒక్క విషయంలోనూ కూడా గైడ్ చేస్తూ అమ్మ నన్ను ముందుకు నడిపిస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగానే ఒకనొక సందర్భంలో మా ఇద్దరి మధ్యలో డిస్కషన్లో ఇంతమంది తల్లులు ఉన్నారమ్మా అని చెప్పి, ఆశ్రమంలో ఉన్నారని చెప్పడం జరిగింది. అయితే మాతృదినోత్సవం సందర్భంగా చాలామంది మాతృమూర్తులు తమ పిల్లలకి దూరంగా ఉన్న సందర్భంలో వాళ్ళకంటూ ఒక చిన్న ఆనందాన్ని ఇవ్వాలి, నేను కూడా వాళ్ళందరితో ఒక దీవెనలు పంచుకోవాలని ఒక చిన్న స్వార్థంతో కూడా ఇక్కడికి రావడం జరిగింది నేను. ఎందుకంటే వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఉంటే కనుక డెఫినెట్గా మాకు కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళందరి కళ్ళలో చూసిన ఆనందం కానీ, ఈ వాసవ్య మహిళా మండలి నడుపుతున్న తీరు కానీ నాకు నిజంగా చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళను కూడా ఒక ఓనర్షిప్ ఉంది, ఇది మాది అన్న ఓనర్షిప్ ఉంది. నిజంగా ఈరోజు మాతృదినోత్సవం మనం జరుపుకోవడం అన్నది ఎప్పుడు కూడా తల్లికి ఇచ్చే గౌరవం, తల్లికి ఉన్న స్థానం ప్రపంచంలో ఎవరికీ కూడా లేదు. ఆ దేవుడు కూడా తల్లికి ఇచ్చే స్థానాన్ని మొట్టమొదటిసారిగా తల్లికే ఇస్తాడు, ప్రథమ స్థానాన్ని కూడా. అటువంటి తల్లులు ఎప్పుడూ కూడా దేనికి ఇబ్బంది పడకూడదు. వాళ్ళు పిల్లల్ని కని పెంచిన తర్వాత కూడా వాళ్ళ పెద్దోళ్ళ ప్రయోజకులు అవ్వడానికి ఎన్ని త్యాగాలు చేస్తారో అందరికీ కూడా తెలుసు. ఒక బిడ్డని కనడానికి ఒక తల్లి పడే బాధ, ప్రసవ వేదన నేను చాలా సందర్భాల్లో మీటింగ్స్లో కూడా చెప్పాను. కొన్ని ఒక 50 కత్తిపోట్లు పొడిస్తే ఎంత పెయిన్ వస్తుందో ఒక తల్లి ఒక బిడ్డని కనడానికి అంత ప్రసవ వేదన పడి ఆ బిడ్డని కనిన తర్వాత ఆ బిడ్డ పెరిగి పెద్ద అవ్వడానికి, వాళ్ళు శుభ్రంగా చదువుకోవటానికి ఒక పూట తిని ఒక పూట తినక కూడా ఆ తల్లి పెంచే సందర్భం ఉంది. అదేవిధంగా తండ్రి ఉన్నా లేకపోయినా కూడా ఆ బిడ్డని ఎలాగోలా ప్రయోజకుడిని చేయాలి అన్న కాన్సెప్ట్ తల్లికి ఎక్కువగా ఉంటుంది. అటువంటి తల్లులు ప్రతి ఒక్కరు కూడా బిడ్డల ఆలనా పాలనాలు ఒక ఏజ్ వచ్చేసరికి బిడ్డలకి వాళ్ళే ఒక మరో బిడ్డ అవుతుంది ఆ తల్లి. అటువంటి తల్లులందరికీ కూడా ఒక ఆసరాగా నిలబడాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కూడా ఉంది. అందుకే ఈరోజు అంటే అన్ని కష్టాల్లోని, సుఖాల్లోని, అన్నిట్లోని కూడా తల్లి పాత్ర అనేది ప్రతి జీవికి కూడా ఉంది. ఆ సందర్భంగా ఈరోజు ఈ మాతృమూర్తులందరినీ కూడా ఈ సందర్భంగా కలుసుకోవడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎస్పెషల్ ఇలాంటిది నెక్స్ట్ జనరేషన్కి కూడా తెలియాలనే ఉద్దేశంతోనే నేను కూడా నా పిల్లలిద్దరినీ కూడా తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేటట్టు చేశాను. దానికి కూడా మీ అందరూ కూడా మా అందరినీ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తల్లికి గౌరవించే విషయంలోని నారా లోకేష్ గారి స్ఫూర్తిని కూడా మనందరం కూడా తీసుకోవాలి. ఈ సందర్భంగా రాజకీయాలు మాట్లాడడం కాదు, నేను అత్యధికంగా అభిమానించే వ్యక్తిగా ఈరోజు ఈ కార్యక్రమానికి నేను వస్తున్నానంటే నేను సాధారణంగా ఎమ్మెల్యే గారికి అన్నాను, పలానా టైంకి వస్తున్నామని ఇన్ఫామ్ చేయండి అన్న. బట్ మంచి కార్యక్రమానికి వస్తున్నారని తన కార్యక్రమాలన్నీ వదులుకొని ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా.
ఇందాకే మన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు చెప్తున్నారు. నేను ఎప్పుడూ ఒకటి చెప్తాను, మనం పుడతాం చచ్చిపోతాము, కానీ ఎంతమంది జీవితాల్లో మనం ఉన్నాము, ఎంతమంది హృదయాల్లో మనం ఉన్నాము అనేది చాలా అవసరము. నా 42 ఏళ్ల వయసులో ఈ ఓల్డేజ్ హోమ్ బాధ్యత తీసుకున్నాను. ఇప్పుడు నాకు 70 ఏళ్ళు. మళ్ళీ ఇప్పుడు మా అబ్బాయి కోడలు కూడా 30sలో ఉన్నారు. అనితకు కూడా మొన్న మా బాబు కలిసినప్పుడు చెప్పాడు, ఇక్కడ మా అమ్మలకి ఏ రకమైన లోటు లేకుండా చెయ్యాలి అనేదే మా ప్రధానమైన సంకల్పం. అట్లాగే మా అమ్మలకి ఎవరికైనా పెన్షన్లు రాని వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడికి పంపిస్తానన్నారు ఎవరినైనా. దానిలో ఇక్కడ ఉండే స్టాఫ్ ఎక్స్ట్రాడినరీ అండి. ఎందుకంటే డైపర్లు మార్చడం దగ్గర నుంచి చాలా బాగా హెల్ప్ చేస్తారు. ఎక్కడ ఏ రకమైన లోటు లేకుండా ఇది రన్ చేస్తున్నాం మేము. ఎందుకంటే ఇక్కడ ప్రొవిజన్స్ ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు. అట్లాగే ఎవరైనా దాతలు ముందుకొస్తే కనుక మాకు బ్యాంక్ అకౌంట్ ఉంది, QR కోడ్ ఉంటుంది. ఎవ్వరు క్యాష్ ఇవ్వద్దు అసలుకి. మీరు బ్యాంక్ అకౌంట్కి వేయండి, వేస్తే మీకు రిసీట్ కూడా వస్తుంది. ఎందుకంటే తర్వాత తరాలకి ఇది నేర్పాలి మనము. అందుకనే మా తపన ఇక్కడ. అట్లాగే షార్ట్లీ ఇక్కడ క్లౌడ్ కిచెన్ పెట్టబోతున్నాము, సోషల్ ఎంటర్ప్రైజ్ కింద బంధం అని. సో ప్రతి ఓల్డేజ్ హోము ఎవడో డోనార్లు, కార్పొరేట్ డోనార్లు ఇవ్వాలి అని కాకుండా మనకి ఎన్నో షాపుల్లో వస్తుంది. సో ఇక్కడ షార్ట్లీ బంధం అనేది ఒక క్లౌడ్ కిచెన్ కూడా ఇక్కడ రాబోతుంది. దానిలో అందరూ కూడా ఎంకరేజ్ చేయండి. చేస్తే మా అమ్మలకు కూడా మనం ఒక సోషల్ ఎంటర్ప్రైజ్ ద్వారా దీన్ని రన్ చేయాలని. ఎందుకంటే సీఎం గారు చెప్తారు ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ వాళ్ళని, కానీ ఇక్కడ మా అమ్మలే ఎంటర్ప్రెన్యూర్స్ అవుతున్నారు.